కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రకాశం జిల్లా దర్శిలో పోలీసులు అధికార పార్టీ నేతల ఆగడాలు మరీ మితిమీరిపోతున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వాహనంపై టీడీపీ నేతలు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దాడి చేసిన టీడీపీ నేతలను కాకుండా అడ్డుకున్న అంజిరెడ్డి అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ధర్నాకి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ధర్నాకు అనుమతి లేదని చెప్పి హౌస్ అరెస్ట్ చేస్తామని చెప్పి శివప్రసాద్ రెడ్డికి పోలీసులు నోటీసులు దాఖలు చేశారు. దర్శి వీధుల్లో వందలాదిగా పోలీసులు మోహరించారు. దీంతో దర్శిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రకాశం జిల్లా దర్శిలో పోలీసులు అరాచకం సృష్టిస్తున్నారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయించి మరీ పెడుతున్నారని చెప్పి ఆరోపించారు. తన వాహనంపై దాడి చేసిన వారిని వదిలేసి అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్త అంజిరెడ్డిపై కేసు పెట్టేసి చిత్రహింసలకు గురి చేస్తున్నారని చెప్పి మండిపడ్డారు. దర్శి ఎస్ఐ మురళిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న శివప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గత కొద్ది రోజులుగా దర్శి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, పోలీసులు చేసినటువంటి అక్రమ కేసులు, అక్రమ అరెస్టులకు నిరసనగా ఇవాళ దర్శి ఎమ్మెల్యే వైఎస్ఆర్సీ కాంగ్రెస్ పార్టీ లీడర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నిరసన తెలియజేస్తున్నారు. ప్రధానంగా ధర్నా చేయడానికి ముందుకు చేసే ప్రయత్నంలో హౌస్ అరెస్ట్ చేసి ఆయన్ని నిర్బంధించున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఒక శాసనసభ్యులుగా ఉన్నారు, మీ అమ్మగారు జెడ్పీ చైర్పర్సన్గా ఉన్నారు, కానీ మీరు కూడా మాకు రక్షణ లేదు అని అంటున్నారంటే ఏం జరుగుతుంది సార్ దర్శిలో? దర్శిలో ముఖ్యంగా ఎలక్షన్ లైన్ కానించి కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద విపరీతమైన కేసులు పెట్టడం, హరాస్ చేయటం, వాళ్ళు నిర్బంధం చేసి కొట్టడం జరుగుతూ ఉంది. నేను రీసెంట్గా నిన్న 16వ తేదీ మేము చేమకుర్తి నుంచి దర్శి వస్తుంటే మా వెహికల్ని ఒక టీడీపీ కార్యకర్త అడ్డుకొని మమ్మల్ని మీద దౌర్జన్యంగా అటాక్ చేయబోయినప్పుడు ఒక అంజిరెడ్డి అనే వ్యక్తి దాన్ని తప్పించడానికి ప్రయత్నించాడు. మేము ఆల్రెడీ ఇదే విషయం ఎస్ఐ గారి దృష్టికి తీసుకెళ్ళాం, సిఐ గారి దృష్టికి తీసుకెళ్ళాం. మేము ఇచ్చిన ఒక ప్రజాప్రతినిధిగా నేను ఇచ్చిన కంప్లైంట్ తీసుకోకుండా అవతల ఎవడు అడ్డుకున్నాడో వాడు ఇచ్చిందే కంప్లైంట్ తీసుకొని మా ఓడి మీద అంజిరెడ్డి అనే వ్యక్తి మీద 307 పెట్టి రాత్రి మొత్తం కొడతా ఉన్నారు. అతను సాగు బతుకులో ఉన్న పరిస్థితి వచ్చింది. ముందుగా మేము ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు నా కేసు కట్టకుండా వాళ్ళు మాకు అసలు విలువ ఇవ్వకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ కంప్లైంట్ ఇచ్చినా కూడా అది తీసి డస్ట్బిన్లో పడేయమన్నాడు. నేను అర్జీ కూడా ఇచ్చారు, ఈ విధంగా కంప్లైంట్ ఇచ్చిన కాగితం కూడా ఉంది. ఇది అంతకుముందు ఇంకో కాగితం కూడా ఇచ్చాం. ఈ విధంగా నా మీద కావాలని ఒక పోస్టులు పెడతాను, ఈ విధంగా యాక్షన్ తీసుకొని ఇన్ని కాగితాలు ఇచ్చుకున్నా ఒక ఎఫ్ఐఆర్ లేదు, ఒక ఎంక్వైరీ లేదు. ఇతను పూర్తిగా దర్శి ఎస్ఐ ముఖ్యంగా మురళి అనే వ్యక్తి అరాచకంగా ఒక టీడీపీ గూండాలాగా వ్యవహరించి ఇతను పోలీస్ వ్యవస్థకి ఒక మచ్చలాంటి వ్యక్తి. నేను చాలా మంది పోలీస్ ఆఫీసర్ 20 సంవత్సరాలు చూశాను. పోలీస్ ఆఫీసర్ల మీద ప్రేమ ఉండి మేము బూచేపల్లి వెంకయ్య సుబ్బాచారు ఎంతోమందికి ఎన్నో పోలీస్ స్టేషన్లకు కానీ కాంపౌండ్ వాళ్ళు ఎన్నో విధంగా సహాయం చేశాం. కానీ ఇలాంటి ఎస్ఐని ఎంతవరకు ఎప్పుడు చూడలే. అతను అనుకున్నాడు మొత్తం టీడీపీ ప్రభుత్వం ఉంటుంది, మేము మొత్తం ఏదామనుకొని. ఎప్పుడూ ఒకే గవర్నమెంట్ ఉండదు. మేము గుర్తుపెట్టుకోండి, బూచేపల్లి శివప్రసాద్ నీలాంటి ఎస్ఐని, మురళి అనే వ్యక్తి ఎస్ఐని ఎప్పుడు వదలడు. మళ్ళా గవర్నమెంట్ వస్తుంది, నువ్వు ఆ రోజు ఏ పొజిషన్లో ఉంటావు నువ్వు కూడా చూసుకో. మీ ఎమ్మెల్యేగా మీకున్నటువంటి చట్టపరంగా హక్కుల్ని కాపాడుకునేందుకు మీరేమన్నా ప్రివిలేజ్ కమిటీ కానీ స్పీకర్కి కానీ ఫిర్యాదు చేసే అవకాశం ఉంది? డెఫినెట్గా. రీసెంట్గా ఆగస్టు 15 రోజు నేను ఇక్కడ జెండా ఆవిష్కరణ చేయాలి. జెండా ఆవిష్కరణ చేయాల్సిన అట్లీస్ట్ ఎంఆర్ఓ నాకు లెటర్ పంపించలేదు, ఇన్విటేషన్ పంపించలేదు. నేను ఆల్రెడీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. ఆల్రెడీ ప్రివిలేజ్ కమిటీ ఇంకా ఫామ్ చేయలేదు. ప్రివిలేజ్ కమిటీ గారికి స్పీకర్ దృష్టికి కూడా తీసుకెళ్తాను. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారు చెప్తున్నది బట్టి చూస్తుంటే లోకల్గా ఉన్నటువంటి ఎస్ఐ చాలా అరాచకాలు సృష్టిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు స్టేషన్ గడప తొక్కడానికి వీల్లేదని కూడా ఆయన హుకుం జారీ చేస్తున్నారని చెప్తూనే ఖచ్చితంగా నాకు దక్కాల్సినటువంటి ఆనర్ కానీ నాకు దక్కాల్సినటువంటి హక్కులు కానీ నేను దానికి పోరాటం చేస్తాను. దానికి సంబంధించి ప్రివిలేజ్ కమిటీని కూడా స్పీకర్ని కూడా నాకు ఉన్నటువంటి హక్కులను కాపాడమని కోరుతారని చెప్తున్నారు. అలాగే పోలీసు ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐని ఖచ్చితంగా తప్పించాలని కూడా నేను డీజీపీ లెవెల్లో ఫిర్యాదులు చేస్తానని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, దర్శి, ప్రకాశం జిల్లా.